Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. గత తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎన్నో ఈ పల్లె ప్రగతిలో భాగంగా శ్మశాన వాటికలు కట్టాలి, రైతు వేదికలు కట్టాలి, అలాగే కాంపౌండ్ ఇళ్ళు కట్టాలి, గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు, శానిటేషన్ కానీ వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. మనకు చూసినట్టయితే 2 సంవత్సరాల క్రితం శ్మశాన వాటికలు కట్టేటప్పుడు కానీ, రైతు వేదికలు కట్టేటప్పుడు కానీ ఆయా జిల్లాల కలెక్టర్లు నిజంగా మా జిల్లాలో అయితే మా జిల్లా కలెక్టర్ రాత్రి 12ంటికి 1ంటికి వచ్చి ఇప్పుడే కావాలి ఇది అనగానే రైతు వేదికలకు అప్పుడు ఈ భీమ్ తెల్లర వరకు వేయాలి, ఈ స్లాబ్ ఈ గోడలు తెల్లర వరకు కట్టాలంటే రాత్రింబావాళ్ళు కష్టపడి 24 గంటలు కష్టపడి 10 రూపాయలు అయ్యే ఖర్చుకు 20-30 రూపాయలు చెల్లించి మేము రైతు వెహికల్ నిర్మించినాం. ఆ బిల్లులు చాలా రోజులకు పెండింగ్, ఇంకా కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి క్యూసీ. ఇలా శ్మశాన వాటికకు 12 లక్షలు అయితే ఒక్కొక్క సర్పంచ్ 14-15 లక్షల ఖర్చు అయినాయి. అందులో కూడా సర్పంచులు నష్టపోయారు. ఇప్పుడు కూడా మంత్లీ వచ్చే ఇన్స్టాల్మెంట్ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఒక ఇన్స్టాల్మెంట్ రాలేదు గవర్నమెంట్ నుంచి. కానీ కరెంటు బిల్లులు అయితే ప్రతి నెల లాక్కుంటారు. వచ్చిన ఏదైతే ఇంటి పన్నులు కడతారో అందుకని కరెంటు బిల్లులు అయితే తీసుకుంటారు. విలేజ్లో డెవలప్మెంట్ చేయడానికి మన ఇంట్లో వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టి సర్పంచులు అందరూ బ్యాంకులో తాకట్టు పెట్టి డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి బిల్లులు రాక మనోవేదనకు గురై చాలామంది సర్పంచులు ఆత్మహత్యాయత్నం కూడా చేసిర్రు. వెంటనే ప్రభుత్వం స్పందించి బిల్లులు వెంటనే రిలీజ్ చేసి మన పెండింగ్ ఉన్న ఇన్స్టాల్మెంట్లు కూడా వెంటనే మన గ్రామ పంచాయతీలకు యాడ్ చేయవలసిందిగా మా సర్పంచుల జిల్లా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 2018 నుంచి గెలిచిన సర్పంచులను అనేక రకాలుగా అవస్థిస్తున్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే 2018లో గెలుస్తూనే ఉప సర్పంచులకు చెక్ పోల్ అండగట్టి సర్పంచులను అవమానపరిచే విధంగా ప్రవర్తించారు. దాంతో పాటుగా ఇవాళ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇవాళ సర్పంచులను హింసిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే ఇంకా 6 నెలలు 8 నెలలు ఉంది, ఈ సమయంలో కూడా చెల్లించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ ఎత్తున కార్యాచరణ నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అదేవిధంగా పల్లెలు పచ్చదనంగా ఉండాలంటే ప్రతి ఒక్కటి మనము గ్రామ స్థాయిలో అన్ని అమలు పరచాలంటే ఖచ్చితంగా సర్పంచ్ల బాధ్యత ఉంటుందని చెప్పి మీద ఎత్తి ఇవాళ ఏ ఒక్క పని చేయకుండా కానీ ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పి అధికారుల నుంచి బెదిరింపులు చేసుకుంటా, అంటే మొత్తం హక్కులను కాలరాసి ఇవాళ కేవలం ప్రభుత్వ అధికారులు నిర్ణయించే విధంగానే ఇవాళ జీపీడీ ప్లాన్ ప్రకారం పనులు చేయమని చెప్పారు. జీపీడీ ప్లాన్ ప్రకారంగానే మేము పనులు చేసినాం. ఇవాళ మీరు ఎందుకు జీపీడీ ప్లాన్ ప్రకారంగా వార్షిక ప్రణాళిక ప్రకారంగా మీరు అమౌంట్ గ్రామ పైన చెల్లించాల్సిన డబ్బులు ఎందుకు చెల్లిస్తలేరు? మొదటిది. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కటి ప్రభుత్వ పరంగా పనులు చేయమని చెప్పి శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, కంపోస్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే మన ఊరు మనబడి లక్షల సర్పంచ్ భారం ఎత్తి ఇవాళ భోగ భాగ్యాలు నిర్మించుకుంటే మీరు మంచి సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు. మీరు ఇవాళ మాకు ఉన్న కష్టాలను చూస్తే ఒక్కొక్క సర్పంచ్ని కదిలిస్తే కన్నీటి కాదా ఇవాళ రైతులు ఏ విధంగా అనుభవిస్తారు, అదేవిధంగా సర్పంచ్లకు అనేక రకాల బాధలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి సర్పంచ్ల బిల్లులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.